వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సాయి సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ రసాయన తరలింపు చర్యలు కంపెనీలో మొత్తం 13000 టన్నుల స్టైరిన్ ఉన్నట్లు అంచనా 15 ట్యాంకర్ల ద్వారా షిప్ యార్డ్ కు తరలింపు ఏపీలో ఇప్పటివరకు 191,874 మందికి కరోనా పరీక్షలు యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయన్న ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి దేశంలోనే ఆక్వా ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న మంత్రి మోపిదేవి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుంటుందని వ్యాఖ్య కడపలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం జగన్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతుందని మండిపాటు మల్దీవులు చేరుకున్న భారత్ యుద్ధ నౌక ఏఎన్ఎస్ కేసరి మల్దీవ్ ప్రజల కోసం 580 టన్నుల నిత్యావసరాల అందజేత సదాశివపేట పెన్నీర్ ఇండస్ట్రీస్ ఎదురుగా కార్మికుల ఆందోళన గత 48 రోజుల నుండి రోజు వేతనం ఇవ్వడం లేదని ఆరోపణ డీటెయిల్స్ చూస్తే విశాఖ గోపాలపట్నం వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ రసాయనాన్ని కంపెనీ నుండి తరలించడం ప్రారంభించారు కంపెనీలో సుమారుగా 13000 టన్నుల స్టైరిన్ రసాయనం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం 15 ట్యాంకర్లను దీన్ని తరలింపునకు ఏర్పాటు చేశారు ఈ రసాయనాన్ని కంపెనీ నుండి ట్యాంకర్ల ద్వారా షిప్ యార్డ్కు తరలిస్తున్నారు అక్కడి నుండి కొరియాకు తరలిస్తామని తెలుస్తుంది ఏపీలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు మంగళవారం 58 మంది డిశ్చార్జ్ అయ్యారని ఇప్పటి వరకు 1056 మంది కరోనా నుండి కోలుకున్నారని తెలిపారు ఇది శుభపరిణామని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉంచుతామని తెలిపారు కోయంబేడ్ మార్కెట్ వెళ్లిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇప్పటి వరకు 191,874 పరీక్షలు నిర్వహించామని జవహర్ రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలో పాజిటివ్ రేట్లు 1.7% దేశంలో 4.2%గా ఉందన్నారు ఏపీలో రికవరీ రేట్లు 51.49% కాగా దేశంలో 31.86% ఉందన్నారు This is a briefing on COVID-19 in the status in the state of Andhra Pradesh. One point I would like to mention, ఈరోజు దాదాపు 3వ తేదీ నుంచి చూసుకుంటే ఈరోజు 12వ తేదీ 3 మార్చ్ నుంచి 3 మే నుంచి 12 మే వరకు మన నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయి మనకి దాదాపు 3వ తేదీన 1062 ఉంటే అవి 1093 1094 వెళ్ళి అప్పటి నుంచి ఈరోజు 949 వచ్చాయి 949 అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 days ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ ఇస్ మోర్ ఆర్ లెస్ స్టేబుల్ సో దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఈ కోవిడ్ సందర్భంగా చర్చలో చూస్తుంటాం
ఫ్లాట్నింగ్ ద కర్వ్ అనేసి. సో ఈ ఫ్లాట్నింగ్ ద కర్వ్ గురించి మనం ట్రై చేస్తున్నాము. దాదాపు 1062 నుంచి ఇట్ ఈస్ నాట్ క్రాస్ 1100. సో నౌ ఇట్ ఈస్ అట్ 949 టుడే. ఈరోజు డిశ్చార్జెస్ చూస్తే సుమారుగా 58 అయ్యాయి. సో టోటల్గా మనకి పాజిటివ్ కేసెస్ 2051 ఉన్న 1056 డిశ్చార్జ్ అయినాయి. అంటే దే ఆర్ మోర్ కేసెస్ విచ్ ఆర్ డిశ్చార్జ్డ్ దాన్ ద యాక్టివ్ కేసెస్. సో గ్రాఫ్ ఈజ్ ఫ్లోయింగ్ ఏ ఫ్లాట్నింగ్ టెండెన్సీ. యాక్టివ్ కేసెస్ గ్రాఫ్ కొద్దిగా డౌన్వర్డ్స్ కూడా కనబడుతుంది. బట్ దిస్ ఏ గుడ్ సైన్. సో దీని ప్రకారం మనము మన స్ట్రాటజీ పనిచేస్తుందని అనుకోవాలి. సో డెఫినెట్గా ఈ స్ట్రాటజీని కొనసాగిస్తూ ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఛాలెంజ్ వచ్చేసి మైగ్రేటరీ లేబర్ కానీ బయట నుంచి స్ట్రాండెడ్ ప్యాసింజర్స్, టూరిస్ట్, పిలిగ్రిమ్స్, స్టూడెంట్స్ వీళ్ళు రావడం వల్ల మనకి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఎక్స్పెక్టెడే. ఇది మన రాష్ట్రానికే పరిమితమైనది కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వస్తుంది. సో మనము ముందు జాగ్రత్తగా మనకు దగ్గరకు వచ్చిన వాళ్ళని, ముఖ్యంగా కొన్ని హై ఇన్సిడెన్స్ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ నుంచి కానీ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికి సుమారుగా 8000 పైన వచ్చారు డిఫరెంట్ కేటగిరీస్లో. మొన్న ఒకరోజు వారణాసి నుంచి వచ్చే వాళ్ళు టెస్ట్ చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారుగా 10 దాకా పాజిటివ్ కేసులు వచ్చాయి. వీళ్ళందరూ అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ మనం ఇంకా ఊర్లకు పంపించలేదు, క్వారంటైన్ సెంటర్లోనే పెట్టాము. దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అస్తవ్యస్తం అవుతున్నాయని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఆక్వా ఉత్పత్తి చేసే రైతులందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఫిష్ కల్చర్కి సంబంధించి ఫిష్ ఫార్మర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఉత్పత్తులను ఏ విధంగా అమ్ముకోవాలనేటువంటి దానికి సంబంధించి ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళతోటి, ట్రేడర్స్ తోటి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొందరు శాసనసభ్యులు, అలాగే పెద్దలు, రైతు మిషన్ వైస్ చైర్మన్ గారు పెద్ద నాగిరెడ్డి గారు, మేమందరం కూడా కూర్చుని కొంత చర్చించడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, భారతదేశంలోనే అతి ఎక్కువగా ఫిష్ కల్చర్ కానివ్వండి, ఆక్వా కల్చర్ కానివ్వండి, మెరైన్ ఉత్పత్తులు కానివ్వండి ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందనేటువంటిది పలు దఫాలుగా మనం చర్చించుకోవడం జరిగింది. దాదాపుగా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేటటువంటి ఉత్పత్తుల్లో కానివ్వండి, భారతదేశంలో వివిధ మార్కెట్లలో అమ్మబడుతున్నటువంటి ఉత్పత్తుల్లో కానివ్వండి, సగానికి పైభాగం మన రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. ఇలాంటి పరిస్థితులలో ఈ కోవిడ్ ప్రభావం వలన ప్రపంచ మార్కెట్ వ్యవస్థ మొత్తం కూడాను అస్తవ్యస్తం అయిపోయి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక కొన్ని రకాలైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలుగా ఉన్నటువంటి ఫిషరీ సెక్టార్కి సంబంధించి కానివ్వండి, ఆక్వా సెక్టార్కి సంబంధించి కానివ్వండి, మెరైన్ ఉత్పత్తులకు కానివ్వండి. 11 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం సమాజంలోనే అన్ని వర్గాలు ప్రజలను ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వెంపల్లిలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. మద్యం ధరలు పెంచి మందుబాబులను ఇబ్బంది పెట్టిన సర్కార్ ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై 1300 కోట్ల రూపాయలు భారం మోపిందన్నారు. పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఒక పొడుపు కథ ఉంది. గోడ మీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. ఏమిటా బొమ్మ? తేలు పనేమి? వచ్చేవారికి పోయేవారికి ఆ కుండితో వడ్డించడం, వాయించడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తేలు పాత్రను బ్రహ్మాండంగా పోషిస్తా ఉంది, చాలా సమర్థవంతంగా పోషిస్తా ఉంది.
ఈ 11 నెలల్లో సమాజంలోని అన్ని రంగాల వారికి ధరలు పెంచి వడ్డింపులు వాయింపులు చేసింది. మొట్టమొదట మద్యం ధర పెంచింది. పోయిన సంవత్సరం అక్టోబర్లో ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఆ బ్రాండ్ ప్రకారంగా పెంచి త్రాగుబోతుల రక్తం తాగడం మొదలుపెట్టింది. అంతటితో దాహం తీరలే. మొన్న మే 4వ తారీఖున మళ్ళీ 20% మద్యం ధరలు పెంచింది. అప్పటికీ రక్తం దాహం తీరలే. మరుసటి రోజు 50% పెంచింది. కాబట్టి త్రాగుబోతులకు వడ్డింపులు వాయింపులు మొదలుపెట్టి త్రాగుబోతుల రక్తం పీల్చే కార్యక్రమం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా సిమెంటు ధరలు. గతంలో ఒకసారి ఒక్కొక్క సిమెంటు బస్తా ధర 70 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెంచింది. మళ్ళా 4 రోజుల కిందట అగైన్ మళ్ళా 70 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మళ్ళా పెంచారు. దీనివలన నిర్మాణ రంగంలో ఉండే కార్మికులకు పని లేక వాళ్ళ కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయి. ఆ విధంగా వాళ్లకు వడ్డింపులు చేశారు చేసింది ప్రభుత్వం. అంతటితో ఆగలే. ఇసుక ధర పెంచారు. గతంలో ఇసుక ఉచితంగానా లభించేది, చౌకగానా లభించేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామదాస్ గారు పాట అన్నట్టు పలుకే బంగారమాయరా అని ఆయన అంటే ఇసుకే బంగారమాయరా అని ఈ ప్రభుత్వంలో పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిషన్ సాగర్ కార్యక్రమంలో భాగంగా భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కేసరి మల్దీవుల రాజధాని మాలే పోర్టుకు చేరుకుంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర దేశాలకు నిత్యావసరాలు, అత్యవసరాలు సరుకులు, ఔషధాలు చేరవేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ సాగర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బయలుదేరిన ఐఎన్ఎస్ కేసరి తొలి గమ్యస్థానమైన మల్దే పోర్టుకు చేరుకొని మల్దీవుల ప్రజల కోసం పంపిన 580 టన్నుల నిత్యావసరాలను అందించింది. అనంతరం తిరిగి భారత్కు చేరుకునుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో గల పెన్నీర్ ఇండస్ట్రీస్ ముందు గత 48 రోజుల నుండి రోజు వేతనం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కార్మికులు ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా సిఐటియు నాయకులు కంపెనీ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్యం వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సరే
ఉప్పల్ భరత్ నగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ గా పనిచేసే శ్రీనివాసాచారి అనే వ్యక్తి 10 రోజులుగా జ్వరంతో బాధపడుతూ నిన్న కింగ్ కోటి హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం వెళ్ళగా అక్కడ వైద్యులు గాంధీకి తరలించారు. శ్రీనివాస్ కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోవిడ్ పాజిటివ్ గా గుర్తించారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ పార్సిగుట్ట జామే ఉస్మానియా అంబర్ నగర్ బస్తీలలో గత కొద్ది రోజులుగా బీజేవైఎం బౌద్ధనగర్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి లడ్డు ఆధ్వర్యంలో ఆకలితో అల్మటిస్తున్న పేద ప్రజలకు వలస కూలీలకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీజేపీ సికింద్రాబాద్ జాయింట్ కన్వీనర్ సాయి దత్తు, హనుమంత్ ముదిరాజ్, బైరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. యూసఫ్గూడలో లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మమ్మల్ని ఆదుకునే వారే లేరని సినీ ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. సినీ కార్డు ఉన్న వారందరికీ సరుకులు ఇస్తున్నారని, కార్డు లేని వారికి పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. మొత్తం 600 మందికి సినీ కార్డులు లేవని, వారిని పట్టించుకునే నాదుడే లేదని అన్నారు. షూటింగ్లు ఉన్నప్పుడు పిలుస్తున్నారు కానీ కష్ట సమయంలో తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాస్టింగ్ మేనేజర్ని అండ్ ఆర్టిస్ట్ నేను ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు వచ్చారు. సో నేను ఫస్ట్ టీవీ పైకి వెళ్ళండి, చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వెంటనే అలక్య మేడం గారని హీరోయిన్ గారండి, అలక్య ఆవిడ స్పందించి, కృష్ణ నీ ఆర్టిస్ట్ నేను ఉన్నాను, నేను చూస్తాను, నేను ఎవరు చూడబోతుంది. వెంటనే నెక్స్ట్ రోజు వచ్చి 200 మెంబర్స్కి రైస్ కూరగాయలు పంపిణీ చేసి అలా 3 days ఇచ్చేది మేడం గారు. 500 మెంబర్కి ఇచ్చారు. అలాగే శ్రీనివాస్ రాజు గారండి, ఆయన ఒక 200 మెంబర్స్కి ఇచ్చారండి. నెక్స్ట్ ఆర్కే రామకృష్ణ గౌడ్ గారండి, తెలంగాణ చాంబర్ చైర్మన్, ఆయన 100 మెంబర్స్కి ఇచ్చారండి. ఇలాగ అందరూ ఇస్తున్నారండి. కానీ పెద్ద సంస్థలు ఎందుకు ఇవ్వట్లేదండి? పెద్ద సంస్థలను ప్రతి ఒక్కరు కూడా కార్డు నెంబర్కి ఇస్తాం, కార్డు నెంబర్కి ఇస్తాను. ఇక్కడ కార్డు పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం కార్డు నెంబర్ను 50% వర్క్ చేస్తారండి. 24 క్రాఫ్ట్స్లో కూడా 50% వర్క్ చేస్తారండి. కార్డు లైన్ నెంబర్స్, కార్డు నెంబర్ కంటే కార్డు లైన్ నెంబర్ ఎక్కువ వర్క్ చేస్తారండి. కానీ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. వాళ్ళు ఫోన్ చేసి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారండి. మరి వీళ్ళు గుర్తు రావట్లేదండి. మరి వాళ్ళు కూడా మంచి వాళ్ళు తినాలి కదండి. ఇప్పటికి 50 days అయిందండి. మీరు అందజేస్తున్నారు, కాదంటలేదు, మీరు చేస్తున్నారు, చేయట్లేదని మేము చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఓన్లీ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది రాంగ్ అని మేము చెప్తున్నాము. ఇప్పుడు ఆర్టిస్ట్ కొంతమంది కార్డు లేని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాగానే లాక్డౌన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము కూడా ఎవ్రీ ఏరియాస్కి వెళ్ళి స్లమ్లలో ఎక్కడ పడితే అక్కడ మేము కూడా ప్రొవిజన్స్ పంచుతున్నాం, ఫుడ్ పంచుతున్నాము. ఎవ్రీ టైం నేను స్టేటస్లో పెడుతున్నాను, ప్రతి లోకల్ టైమ్స్లో కూడా పంపిస్తున్నాం. నన్ను చూసే ఉంటారు ఆల్రెడీ మీరు అందరూ. మేము ఏమంటున్నాం అంటే, మేము మీతో గొడవ పడ్డం కాదు, అది మీ దయ. మేము ఇవ్వాలని మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయట్లేదు. మీకు దయ ఉంచి
ఓన్లీ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా నార్మల్ వాళ్ళకి కూడా మాకు ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని నేను అంటున్నాను. మా అందరూ ఆర్టిస్ట్ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. చూసారు కొంతమంది అయితే పిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళకైతే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మేము ఫుడ్ పంచేటప్పుడు కొన్ని చోట్ల ఏడుపులు కూడా మేము చూసాము, కాదంటలేదు, ఏడ్చారు. మేము వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి తట్టుకోలేక ఎవ్రీ 3 days మేము కూడా ప్రతి స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి పంచుతున్నాము. మాతో అయినంత మేము కూడా చేస్తున్నాము. మీరు చేయట్లేదని మేము చెప్పట్లేదు, బట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అందరినీ చూసి అందరికీ కొంచెం న్యాయం చేసేలా చేయమని మేము కోరుతున్నాం. అంతేగాని మిమ్మల్ని ఫోర్స్ చేసి మిమ్మల్ని ఏదో మీరు ముందుకు వస్తే ఇంకా వెనుకున్న వాళ్ళు కూడా అందరూ ముందుకు వస్తారని మా బాధ. అంతేగాని మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి 4 రోజులు ఒక్కొక్క 4 రోజులు చూసారంటే మావి వెళ్ళిపోతాయండి రోజులు ఈ లాక్డౌన్ సందర్భంగా. దానికోసం మేము ప్రాధాయపడుతున్నాం మిమ్మల్ని, ఇంకా దేనికి కాదండి. మీ ఒక్కరే ఇమ్మని కాదు, మీరు ముందుకు వస్తే ముందు, తర్వాత ఒక్కొక్కరు వెనక వస్తారు అని చెప్పేసి మేము 2 సార్లు ప్రసన్నక్క పిలిచింది. మోతీనగర్ నుంచి ఈసుగూడ చెక్ పోస్ట్ వరకు నడుచుకుంటూ రావాలండి. నాకు ఎవరు ఇచ్చినా కానీ కూడా నేను నడుచుకుంటూనే వస్తాను, నడుచుకుంటూనే వెళ్తానండి. ఎందుకంటే నాకు వెహికల్ లేవు. లాక్డౌన్ వల్ల నా పిల్లల కోసమని నేను వస్తున్నాను. ఎందుకు బాధపడుతున్నాను? నాన్ కార్డ్ అయినా కానీ కూడా ఆడిషన్లు ఉన్నాడు. అయ్యా బాబు అనుకుంటూ బదులు అనుకుంటూ మేము ఆడిషన్లు చేస్తాము, మీరు మాత్రం కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అంటున్నారు. మా పిల్లలతో మేము ఎలా బతకాలి? నాకు 3 కొడుకులండి. నా 3 కొడుకులు నేను ఎలా పోషించాలి? మీరేమో ఒక్క సాయం కూడా చేయలేకపోతున్నారు. మీ ద్వారా మేము ఆశించేది ఒక 5 కేజీలు బియ్యము ఇస్తారు. నా పిల్లలు 2 పూటలైనా ఇలా గ్రేటర్ వరంగల్ జిల్లాలోని గ్రెయిన్ మార్కెట్లో నిత్యం వ్యవసాయదారులు వారు పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తున్నారు. కానీ లాక్డౌన్ సందర్భంగా మార్కెట్ బంద్ చేయడం జరిగింది. కానీ కొందరు మద్యం మార్కెట్ లోపలికి తీసుకువచ్చి పత్తి యార్డ్లో కూర్చొని దర్జాగా తాగుతూ జల్సాలు చేస్తున్నారు. ఈ విషయం మార్కెట్లో అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మీరు అందరు ఎవరే? ఎవరు అంటానా? మీరు ఏం చేస్తారు ఈడ? ఏ న్యూస్ అయితే నీకేందు కానీ అవన్నీ ఎందుకు కానీ? ఏం నీ ఓకేనే, రేపు పొద్దున చూపెడతాం కానీ. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం పొల్కంపల్లిలో గత కొంతకాలంగా ఎజెతగా ఇసుక దోపిడీ చేస్తున్న గ్రామ సర్పంచ్ పంచవటి శ్రీకాంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల్ల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పొల్కంపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి అక్రమంగా డంప్ చేసిన ఇసుకను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అనుచరులు చీకటిలో దోపిడీ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా నడుపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని యొక్క పోల్కంపల్లి గ్రామంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నటువంటి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిని బర్తరఫ్ చేసి అతనికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి నియోజకవర్గంలో ఈయన సర్పంచ్ కొన్ని 100 కోట్లు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ యొక్క ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఇసుకను ఈరోజు అక్రమంగా ఎలాంటి టెండర్ లేకుండా ఈరోజు రాత్రి తరలిస్తూ ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఈరోజు ప్రజల వైపు నిలబడాల్సిన ఎమ్మెల్యే గారు
ఈయనతోన ఈరోజు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఎమ్మెల్యే కనుసరలోనే ఇది జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు పాలమూరు రంగారెడ్డి కమిషన్లు సరిపోవు, సర్లసాగర్ ప్రాజెక్టులు ఇసుక సరిపోదు, ఎక్కువ పోల్కంపల్లి ఇసుక కూడా సరిపోతలేదు. మళ్ళీ ఆయనకు ఈరోజు దేశంలో సత్యవరకు మళ్ళీ 200 సంవత్సరాలు బతాడా, మళ్ళీ అంత సంపాదన ఏం చేస్తాడు? ఈరోజు ప్రజల వైపు సేవ చేయాల్సిన వ్యక్తి ఈరోజు అవినీతి పరులకు కొమ్ము కాస్తూ ఈరోజు అనుచరులకునే మేపడమే ఈరోజు పనిగా పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందించాలి. దీనిపైన దేవరకద్రి నియోజకవర్గంలో జరిగిన మాఫియా మీద సిట్టింగ్ జడ్జితోన విచారణ జరపాలి. లేని పక్షంలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఇసుక మాఫియా పైన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుడతాం. పోల్కంపల్లి గ్రామ యువతకు కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం పూర్తి అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కు నీరు తరలిస్తే నాగార్జున సాగర్ ఎండిపోయే అవకాశం ఉంటుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దీంతో నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీరు కరువయ్యే ప్రమాదం ఉందని మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ఇద్దరు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, సామరస్యపూర్వకంగా అన్నీ పరిష్కరించుకుంటామని చెప్పిండ్రు కానీ చూడబోతుంటే అసలు ఏది పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్టయితే మనకు కనబడతలేదు. మనమైతే సీరియస్గా ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఈ విషయంలో మీరు ఇంతవరకు ఏదైతే చేసినారో ఆ చేసినటువంటి ప్రయత్నం అది మరి సమగ్రంగా లేదు. చాలా కీలకము. ప్రభుత్వం ఎంతసేపటికి ఏంటంటే గోదావరి నీళ్లు కృష్ణాలో పోస్తే మీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా వాడుకోవచ్చు అనేదే ప్రభుత్వం వాళ్లకు హామీ ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వానికి. మనం అప్పటి నుంచి కూడా ఏమన్నామంటే అసలు ఉన్న మనకు నీళ్ళే గోదావరి, ఆ నీళ్లు మనం సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా నీళ్ళను దక్కించుకునే ప్రయత్నం చేయాలి, ఆ వాటాను కాపాడుకోవాలని చెప్తా ఉన్నాం. ఆ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం. పోతిరెడ్డిపాడు తూము పెంచితే ఏమవుతుందంటే కృష్ణానదిలో ఇక మనం వాడుకోవటానికి అవకాశం ఉండదు. కింద సాగర్ నిండదు, సాగర్ కింద వ్యవసాయం నడవదు. తర్వాత తెలంగాణకు ఉండేటువంటి లిఫ్ట్ స్కీమ్లన్నీ 60 రోజులు లిఫ్ట్ చేస్తే కానీ పూర్తి సామర్థ్యం అది మనం ఎత్తిపోయటం సాధ్యం కాదు. ఆంధ్రది అట్లా కాదు, అది 30 నుంచి 45 రోజుల్లో మొత్తం నీళ్ళు ఎత్తిపోస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చుకోగలుగుతారు. కానీ తెలంగాణ మాత్రం ఎండిపోతే శాశ్వతంగా నీటిని కోల్పోయే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాపాడాలి, వాటిని సద్వినియోగం చేయాలి. ఈ ప్రభుత్వము కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నది. నత్తనడకనే నడుస్తున్నది. ఎస్ఎల్బీసీ అయితే 10 కిలోమీటర్ల టనల్ ఎంత తవ్విపారేయచ్చండి, కానీ దాని మీద శ్రద్ధ లేదు. 90% పనులు మన రాష్ట్రం ఏర్పడే నాటికే ఆ ఎత్తిపోతల మన మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయినాయి. ఆ 10% పూర్తి చేయడానికి ఇంకా కాలం తీసుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని చిన్నాభిన్నం చేసినారు. వాస్తవానికి జూరాల నుంచి ఎత్తిపోస్తే తక్కువ ఖర్చుతో నెరవేరేది అందరి అవసరాలు, కానీ దాన్ని మనం శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తామని చెప్పి ప్రజలకు భారాన్ని పెంచటమే కాదు ఆ కార్యక్రమాన్ని తాత్సర్యం చేస్తున్నారు. ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉన్న పాలమూరును పూర్తి చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ ఎల్జీ పాలిమర్స్లో స్టైరిన్ రసాయన తరలింపు చర్యలు. కంపెనీలో మొత్తం 13,000 టన్నుల స్టైరిన్ ఉన్నట్లు అంచనా. 15 ట్యాంకర్ల ద్వారా షిప్ యార్డ్కు తరలింపు. ఏపీలో ఇప్పటి వరకు 191,874 మందికి కరోనా పరీక్షలు. యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయన్న ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి. దేశంలోనే ఆక్వా ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న మంత్రి మోపిదేవి. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుంటుందని వ్యాఖ్య. కడపలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం. జగన్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతుందని మండిపాటు. మల్దీవులు చేరుకున్న భారత్ యుద్ధ నౌక ఏఎన్ఎస్ కేసరి. మల్దీవ్ ప్రజల కోసం 580 టన్నుల నిత్యావసరాల అందజేత. సదాశివపేట పెన్నీర్ ఇండస్ట్రీస్ ఎదురుగా కార్మికుల ఆందోళన. గత 48 రోజుల నుండి రోజు వేతనం ఇవ్వడం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.